శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే గురువారం దినం. ఈ గురువారం చక్కటి నక్షత్రాలు ద్వితీయ నక్షత్రాల సూర్య ఉదయం నుంచి ఉండడం వల్ల సరి సమానంగా ఉంటుంది. లాభము నష్టం అంటే చిన్నపాటి నష్టంతో కూడిన పనులు కూడా జరగచ్చు. ఎందుకంటే జ్యేష్ఠ నక్షత్రం అనేది చాలా శక్తివంతమైన నక్షత్రం. అందువల్ల మనం ఎవరి దగ్గరన్నా డబ్బులు తీసుకోవాలన్నా లేక డబ్బులు ఇచ్చిన చోట మీరు రాబడి తీసుకోవాలన్నా కూడా కొంచెం ఆవేశపూర్వంగా ఉంటుంది. అలాగే అన్ని చోట్ల కూడా కుటుంబంలో కూడా కొద్దిగా ఉద్రేకం కలిగి ఉన్నవారుగా ఉంటారు. కానీ చంద్రుడేమో వృశ్చిక రాశిలోనే ఉంటారు. ఆయన పైన గురు వీక్షణ కలిగి ఉన్నాయి. అలాగే చతుర్థ కూటమి గ్రహాల ద్వారా మనకు ఈరోజు మంచి రోజులు అనేది ప్రారంభమవుతుంది. అలాగే సూర్య భగవానుడు 7వ స్థానంలో ఉండడం చాలా శక్తివంతంగా ఉంటుంది. ద్వితీయ 2 రోజులకు ముందర మనకు సూర్యుడి యొక్క గమనం ప్రారంభమైనది. ఈరోజు 2 డిగ్రీల ద్వారా మనకు 7వ స్థానంలో ఉన్నాడు. అంటే 7వ స్థానంలో సూర్యుడు ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతుంది. పెద్దవారు పెద్ద నాయకులతో పనులు చాలా సులభంగా జరుగుతుంది. వ్యాపార రంగానికి రావలసిన ధనం, డబ్బులు పరమైన విషయాలు బ్యాంకు ద్వారా కూడా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా మొదలెట్టాలి. విద్య విషయంలో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ, వ్యాపార రంగంలో కానీ చాలా వరకు అనుకూలత భాగ్యం కలుగడానికి అవకాశం ప్రారంభమైనది. ఎందుకంటే సూర్యుడు 7వ స్థానం అంటే తులారాశి పైన వీక్షణ పడడమే చాలా బలం. అలాగే కొత్తగా వివాహమైన వారికి సంతాన ప్రాప్తి జరుగుతుంది. దీర్ఘకాలికంగా పిల్లలు లేదు అనుకున్న వారికి ఖచ్చితంగా భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా సంతానం జరుగుతుంది. అంటే ఆ యొక్క సూర్యుడి యొక్క బలం ఆ రాశినాథుడి పైన పడినప్పుడు రాశినాథుడి యొక్క శుక్రుడేమో 6వ స్థానంలో ఉన్నారు. కానీ ద్వితీయ 2 డిగ్రీల ద్వారా చతుర్థ కూటమి గ్రహాలతో స్నేహితం. అందువల్ల ఆ వెలుతురు అనేది తులారాశి వారికి రాబోతుంది. చీకటిలో ఉన్న వారికి కూడా వెలుతురికి రావడం జరుగుతుంది. ఇబ్బందులు జరిగిన వారు త్వరగా కోలుకొని బయటపడడానికి అవకాశం ఉండబోతుంది. ప్రతిరోజు ఒక గ్రహ భావాలు మారుతూ ఉంటాయి. ఆ గ్రహాల ప్రకారం మనకు చంద్రుడు సూర్యుడు దాని ప్రకారం మంచి జరుగుతుంది. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా స్థిరాస్తులు కొనుక్కోవడానికి ప్రయత్నం, ధనం పొదుపు చేసుకోవాలి. జాగ్రత్తగా మన పనులలో విజయం పొందేలాగా చేసుకోవాలి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా చాలా ఉన్నతంగా ఉండబోతుంది. వాళ్ళ రాజకీయంలో వాళ్ళు అనుకోని మలుపులు తిరగబోతుంది. అధికారానికి సంబంధించిన విషయాలలో మాట చెల్లడం, దాని ద్వారా వాళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతుంది. అలాగే విద్యార్థులకి చదువు పైన విదేశీయ చదువు కానీ మనకు సంబంధించిన కొన్ని విషయాలలో చదువులో ఆటంకాలు వచ్చినా, కొన్ని ఆలస్యం వచ్చినా అది త్వరగా మీకు విజయపదం నడిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రత్యేకంగా భార్యాభర్తల్లో చాలామందికి గొడవలు, మానసిక ఒత్తిళ్ళు కలిగి ఉన్నవారు కూడా పెద్దవారు, ఆ ఇంట్లో పెద్దవారు కానీ ఈ ఇంట్లో పెద్దవారు కానీ పెద్దవారి సూచనల పరంగా వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. దాని ద్వారా కుటుంబంలో సంతోషం ఏర్పడుతుంది. 7వ స్థానంలో సూర్యుడు రావడం వల్ల, అలాగే శుక్రుడికి 6వ స్థానంలో బుధ శుక్రులతో రాహుతో కలియడం వల్ల మీకు త్వరగా వివాహ సంబంధాలు కుదిరిపోయే అవకాశం ఉంటుంది.
దీర్ఘకాలికంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి త్వరగా వివాహం జరగడం, కుటుంబంలో ఆనందదాయకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాలలో ఎక్కువగా షుగర్ సంబంధించిన వ్యాధిగ్రస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా హెచ్చుతగ్గులుగా ఉంటుంది. అందువల్ల మీరు నీరసం పడడం, అలాగే ఇబ్బందికరమైన ఆరోగ్యం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉంటాం. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, శివ ఆరాధన చేసుకోవడం, దక్షిణామూర్తికి ఈరోజు దైవ దర్శనం చేసుకోవడం వల్ల గురువు అనుకూలం అవ్వడం జరగబోతుంది. అందువల్ల తులారాశి వారికి ఈరోజు శుభశాతం కానీ అశుభ శాతం కానీ సరి సమానంగా ఉంటుంది. వాహనాలు విషయాల్లో కొనాలి అనుకున్న వారికి కొంచెం ఆలోచించి మరుసటి దినం నక్షత్ర మార్పు తర్వాత కొనుక్కోండి. ఈ నక్షత్రం ఉగ్ర నక్షత్రం. అందువల్ల కొద్దిగా వాహనాలు కొనుక్కోవాలని అనుకున్నవారు, డాక్యుమెంట్ సంతకాలు పెట్టాలని అనుకున్నవారు, ఏదైనా స్థిరాస్తి విషయాల్లో బేరం సరిగా కుదరకపోతే కొంచెం ఆలోచించి ఈరోజు కాకపోతే రేపటికి సూర్య ఉదయానికి లెక్కించుకునే అవకాశం మనం చూసుకోవాలి. అలాగే వాగ్దాటి వరం ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకండి. ఎదుటి వాళ్ళ యొక్క విషయాలలో పెద్ద మనుషులుగా మీరు పోయి చలామణి అయ్యారనుకోండి, ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుందంట. అందువల్ల జాగ్రత్తగా ఉంటాం. ఎక్కడ కానీ మనం మన ఆర్థిక వ్యవస్థని ఇంకా సర్దుబాటు చేసుకునే అవకాశం గ్రహాల రీతిగా ప్రారంభమవుతుంది. త్వరగా మనం సంపద పరంగా మిగులు పెట్టడానికి చూసుకోవాలి. రాబోయే రోజుల్లో మన కష్టాలున్నా కూడా ధనం సంపాదించిన విధి విధానాల ప్రకారం మనం నడుచుకోవడంలో మంచిది. ఎక్కువగా ఆర్భాటం అనేది ఉంటుంది. యాంగ్జైటీగా ఉంటారు. ఎవరు ఏం అడిగినా ఇచ్చే అవకాశాలు మీ మనసులో కోరికలు ఉండబోతుంది. దాన్ని అదుపు చేసుకొని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది.